ఖానాపూర్ మున్సిపాలిటీలో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ వెంట బీఆర్ఎస్ కౌన్సిలర్ మున్సిపాలిటీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ పోసమ్మ బీఆర్ఎస్ ఇండిపెండెంట్ ఎక్స్ అఫీషియోతో కలిసి మున్సిపల్ ఆఫీస్ కి చేరుకున్నారు. కాంగ్రెస్ ఖానాపూర్ పీఠంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తో కలిసి పీఠం దక్కించుకుంటామని బీజేపీ చెబుతోంది. పీఠం తమదే అంటోంది కాంగ్రెస్. ఇప్పటికే 6 మద్దతుండగా మరొకరి సపోర్ట్ ఉంటుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ముగ్గురు కౌన్సిలర్లు గెలిచారు. అదేవిధంగా జాన్సన్ నాయక్ తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న ఖానాపూర్ కేతనపల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఖానాపూర్లో కౌన్సిలర్ల ప్రమాణం పూర్తయింది. అయితే కాంగ్రెస్ వెంట బీఆర్ఎస్ కౌన్సిలర్ రావడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న ఖానాపూర్ కేతనపల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఖానాపూర్లో కౌన్సిలర్ల ప్రమాణం పూర్తయింది. అయితే కాంగ్రెస్ వెంట బీఆర్ఎస్ కౌన్సిలర్ రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇవాళ ఉదయం కిడ్నాప్ కి గురైన బీఆర్ఎస్ కౌన్సిలర్ పోసమ్మ మున్సిపల్ ఆఫీస్ కి చేరుకున్నారు. మరోవైపు ఖానాపూర్ పీఠంపై పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ తో కలిసి పీఠం దక్కించుకుంటామని బీజేపీ అంటుంటే పీఠం తమదే అంటోంది కాంగ్రెస్. అటు కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇంకా కార్యాలయానికి చేరుకోలేదు. ఇక ఖానాపూర్ కేతనపల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో అందిస్తారు. సారంగపాణి, ప్రస్తుతం ఖానాపూర్ కేతనపల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో ప్రస్తుతం అప్డేట్ ఏంటి? ప్రియా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ లో ఉన్న ఖానాపూర్ కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కౌన్సిలర్లు ఎవరైతే ఆయా పార్టీలకు సంబంధించిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిపోయింది. 12:30కు కరెక్ట్ చేతులు లేపే కార్యక్రమం, అంటే చైర్మన్ కు అదేవిధంగా వైస్ చైర్మన్ కు సంబంధించిన పేర్లు ప్రతిపాదించిన తర్వాత వాళ్ళకి మద్దతుగా ఏ పార్టీలు ఉన్నాయనేది చేతులు లేపి మాత్రం ప్రతిపాదిస్తారు. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులు ఉండగా 22 వార్డుల్లో బీఆర్ఎస్ 10 మంది సభ్యులు గెలుచుకున్నారు. సిపిఐకి సంబంధించి 4 గెలుచుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి 7 గెలుచుకున్నారు. ఇండిపెండెంట్ ఒకరితో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్లు 2. అయితే మొత్తము కాంగ్రెస్ బలం 10 ఉండగా బీఆర్ఎస్ సిపిఐ బలం 14 ఉన్నారు. మొత్తం మ్యాజిక్ ఫిగర్ 13 గాను బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు మాత్రమే మున్సిపల్ కౌన్సిల్ హాల్లోకి కేతనపల్లి హాల్లోకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కౌన్సిల్ హాల్లోకి రాలేదు. అయితే గతంలోనే వీళ్ళు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు లాంఛనం అని చెప్పొచ్చు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు
కౌన్సిలర్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. ఆమె పేరును సైతం ఇప్పటికే ప్రతిపాదించినట్టు మనకు సమాచారం అందుతుంది. సిపిఐకి సంబంధించిన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆమె వైస్ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. చైర్పర్సన్ గా గుడిసెల సంధ్యరాణి బీఆర్ఎస్, వైస్ చైర్పర్సన్ గా మిట్టపల్లి సరిత ఎన్నుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే వాళ్ళ ఫోటోలను సైతం విడుదల చేసిన పరిస్థితి. కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎలాగూ హాజరు కాలేదు కనుక మ్యాజిక్ ఫిగర్ కు 13 ఉండాలి కనుక వీళ్ళు 14 మంది ఉన్నారు కనుక చైర్మన్ వైస్ చైర్మన్ పీఠాలు ఇంకా లాంఛనం అని చెప్పొచ్చు. ఇక మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఖానాపూర్లో ఉన్నాం. ఖానాపూర్కి సంబంధించి 12 వార్డులు ఉండగా 12 వార్డుల్లో బీఆర్ఎస్ సంబంధించి 4 సభ్యులు, బీజేపీకి సంబంధించి 4 సభ్యులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ సంబంధించి 3 వార్డులను గెలుచుకున్నారు. ఇందులో ఇండిపెండెంట్ ఒకరు గెలుచుకోగా ఎక్స్ అఫిషియో ఒకరు కలిపి మొత్తం 5 సభ్యులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అయితే బీఆర్ఎస్ సంబంధించిన ఎన్నికకు ముందే బీఆర్ఎస్ సంబంధించిన ఒక కౌన్సిలర్ పోచమ్మ కిడ్నాప్ అయ్యారంటూ బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ కౌన్సిలర్ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే వెంట కౌన్సిల్ హాల్లోకి రావడం పెద్ద ట్విస్ట్ గా మారిందని అయితే చెప్పొచ్చు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కౌన్సిలర్ల బలం అంటే ఇక్కడ 12 మ్యాజిక్ ఫిగర్ 12 మంది సభ్యుల వార్డులకు గాను మ్యాజిక్ ఫిగర్ 7 ఉండాలి. కాంగ్రెస్ కు ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతుతో ఉన్న 6 అంటే ఒకరి మద్దతు కలిస్తే 6 అయ్యారు. ఇక బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి 7 సభ్యులు మద్దతు ఉంటుంది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ కలిసి అలయన్స్ లో ఈ ఏదైతే చైర్మన్ పీఠాన్ని ఒకరు వైస్ చైర్మన్ ఒకరు దక్కించుకోవడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఫామ్ చేస్తుందా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఆ బీజేపీ బీఆర్ఎస్ లోని సభ్యులు మద్దతు తెలుపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం చేతులు లేపే ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఇదివరకే ప్రమాణ స్వీకారం చేయగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం కాసేపటి క్రితమే పూర్తయింది. 12:30కు ఖచ్చితంగా 12:30 తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే గనక వాళ్ళకి ఇప్పుడు 7 సభ్యులు ఉన్నారు. కానీ అందులో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ కనుక చేతిలేపితే గనక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చైర్మన్ వైస్ చైర్మన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియోగా ఇక్కడ ఉన్నారు కనుక విడవబోజు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఖానాపూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తుండగా కేతనపల్లిలో మాత్రం ఇక కాంగ్రెస్ వెనకడుగు వేసినట్టుగానైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ మున్సిపల్ కార్యాలయానికి కాంగ్రెస్ కౌన్సిలర్లు అయితే రాలేదు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ సిపిఐ అక్కడ కైవసం చేసుకునే అవకాశం ఉండగా ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతుంది. ప్రియా. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.